ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచేందుకు నిర్ణయించింది. ఏటా ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ భూ లావాదేవీలు ఎక్కువ జరిగే చోట విలువలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. గత ప్రభుత్వం జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలు, పక్కనున్న గ్రామాలతో పాటు ఎక్కువగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరిగే చోట, ఎక్కువ లేఅవుట్లు వస్తున్న ప్రాంతాల్లో మార్కెట్ విలువలను 20% నుంచి 24% వరకు పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అన్ని రంగాల వ్యాపారుల ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో ప్రధానంగా గడిచిన 5 ఏళ్లుగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్సాహం వెల్లివిరిసింది. దీంతో అర్బన్ ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో పాటు క్రయ విక్రయాలు కూడా పెరిగాయి. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా CRDA పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ, ఉండవల్లి మండలాల్లోని గ్రామాల్లో ఫ్లాట్స్ భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. కొన్ని చోట్ల 2 నుంచి 3 రెట్లు రేట్లు పెరిగాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలు కావడంతో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ధరలు పెరగ్గా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు కుప్పకూలాయి. కొనుగోలుదారులు లేకపోవడంతో గడిచిన 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రాజధానితో పాటు రాష్ట్రమంతటా గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆ శాఖ ఆదాయం పడిపోయింది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం కుదేలైంది. వైసీపీ హయాంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పెంచినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వైజాగ్ వరకు చూసుకుంటే భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఋషికొండ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేయడం, భీమిలి నియోజకవర్గంలో రాజధాని కార్యాలయాలు వస్తాయని ప్రజాప్రతినిధులే ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే రాజధాని వస్తుందా లేదా అనే అనుమానంతో చాలా మంది వేచి చూశారు. అమ్మకాలు లేకపోయినా భూముల రేట్లు మాత్రం పెరిగిపోయాయి. ఇప్పుడు రాజధాని ఇక్కడికి రాదని, అమరావతిలోనే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో భూముల ధరలు దిగిరావాలి, కానీ ఎవరూ తగ్గించడం లేదు. విశాఖలో భూములకు ఎప్పుడు గిరాకీ ఉండడమే అందుకు కారణం. కూటమి ప్రభుత్వ పాలనతో రిజిస్ట్రేషన్ శాఖకు మంచి రోజులేనని ఆశిస్తున్నారు. మార్కెట్ విలువను పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అన్ని జిల్లాల్లో కసరత్తు చేస్తున్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 25% మార్కెట్ విలువ పెంచేలా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. పంట భూములు, స్థలాల విలువ పెంచుతూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10% పెంచేందుకు క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అంతకుమించి పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తుందట ప్రభుత్వం. మరి భూములు, స్థలాల క్రయ విక్రయాలు జోరందుకుంటే కాస్త విలువ పెంచినా పెద్దగా ఇబ్బంది ఉండదు. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ విలువ పెంచినా వ్యతిరేకత అంతగా ఉండదని సీఎంకు అధికారులు చెప్పినట్టు సమాచారం. వైసీపీ హయాంలో భూముల ధరలు తగ్గిపోయాయి. పంట భూముల ఎకరం విలువ 50 లక్షల నుంచి 40 లక్షలకు తగ్గినా అమ్మకాలు జరగలేదు. అర్బన్ ప్రాంతాల్లో జదరపు గజానికి అత్యల్పంగా 15,000 వరకు ఉంటే గరిష్టంగా 50,000 వరకు ఉంది. భీమవరంలో గరిష్ట విలువ 2 లక్షలకు పైనే ఉంటుంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు రాష్ట్రంలోని కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గరిష్ట విలువ 1,00,000కు పైనే ఉంది. ఇప్పుడు మరో 10% పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నారు. కనిష్ట విలువ కూడా పెరగబోతోంది. పట్టణ సమీప గ్రామాల్లో భూమి రేట్లు వైసీపీ హయాంలో భారీగానే పెంచేశారు. ప్రస్తుతం పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతిస్తే పెంపు ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా అమల్లోకి రాబోతున్నాయి. రీసర్వే ప్రస్తుతం ముప్పు తిప్పలు పెడుతోంది. కొన్ని చోట్ల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడానికి కారణమైంది. రీసర్వే అనంతరం కేటాయించిన LP నంబర్ రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారింది. సర్వే చేసిన అనంతరం అధికారులు LP నంబర్లను కేటాయించారు. LP నంబర్ కేటాయించిన భూముల సర్వే నంబర్లకు సంబంధించి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొన్ని మండలాల్లో గ్రామాల రీసర్వే నంబర్లకు సంబంధించి LP నంబర్ కేటాయించడంతో ఈ గ్రామాల రిజిస్ట్రేషన్లు సుమారు 7 నెలల క్రితమే నిలిచిపోయాయి. కుటుంబ సెటిల్మెంట్ దస్తావేజు, వివాహ దస్తావేజులు రాయాలన్న రిజిస్ట్రేషన్ జరగడం లేదు. దీని కారణంగా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా గణనీయంగా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని గ్రామాలకు LP నంబర్లు కేటాయించడంతో కొంతమంది కక్షిదారులు అసహనం వ్యక్తం చేశారు. సజావుగా రిజిస్ట్రేషన్లు జరగాలంటే తిరిగి మార్కెట్ విలువ మదింపు వివరాలను ఉన్నతాధికారులకు పంపించాలి. అప్పుడు మాత్రమే ఈ గ్రామాలకు సంబంధించి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. LP నంబర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు 2-3 సమావేశాలు నిర్వహించినా స్పష్టత రాలేదు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సచివాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు
జరిగేవి. కూటమి ప్రభుత్వం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రద్దు చేయడంతో నిలిచిపోయాయి. రీసర్వే అయిన గ్రామాలకు 1B ఫారంలో ఇటీవల ఎల్పీ నంబర్ కేటాయించారు. ఒకే ఎల్పీ నంబర్తో 2-3 సర్వే నంబర్లు ఉండడంతో క్రయ విక్రయాలకు ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై అధికారులు ప్రతి సర్వే నంబర్కు ఎల్పీ నంబర్ కేటాయిస్తేనే రిజిస్ట్రేషన్లు సజావుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.